ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా మందికి ఉపయోగపడే విషయాలు, పరిహారాలు చెప్తూ ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. చాలా విషయాల్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఏవైనా క్వశ్చన్స్ పంపించాలన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక నిత్య పూజా విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారి మాటల్లో. నమస్కారం. నమస్కారం గురుగారు. ఇంట్లో పూజలు రకరకాలుగా వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. పూజలు చేసిన ఫలితం ఉండదు. మనం ఒక ప్రోగ్రాం చేసేటప్పుడు మీరు అన్నారు పూజా విధానం చెప్పేటప్పుడు ఆ విషయం చెప్తాను అని. చాలామందికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఫలితం మాత్రం ఉండదు. పక్కింటి వాళ్ళకి ఫలితం వస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ చూసి ఏంటి నేను రోజు ఇన్ని పూజలు చేస్తున్నా నాకు ఎలాంటి ఫలితం లేదు అని అనుకుంటూ ఉంటారు. అసలు ఎలాంటి పూజలు చేయాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా ఏ విధంగా ఉంటుంది, పూజా విధానం ఏమిటి చెప్పండి. అయితే వాస్తవానికమ్మా పూజా విధానం అనేది దానిపైన సరి అయినటువంటి ఒక వివరణ మన ఆలయాల్లో మన అర్చకులు కానీ, పండితులు కానీ, పంతులు కానీ మాకు సంబంధించిన వాళ్ళే ఇవ్వరు తల్లి. మళ్ళా అవి పుస్తకాల్లో ప్రింట్ అయినటువంటి పాపం వీళ్ళకి చదవరావు. ఎందుకంటే సంస్కృతం ఎలాంటిదంటే ఒక పదాన్ని గనక ఒక అక్షరం దోషంగా మాట్లాడితే అది రెండవ అర్థమై పాపం అవుతుందమ్మా. ఒక చిన్న అక్షరాన్ని వేరే రకంగా మార్చితే అది దోషభూయిష్టమై ఆ పాపము ఇప్పుడు మన చేతి కత్తి మనకే తాకి రక్తం కారినట్టు ఆ సంస్కృత శబ్దానికి అంత పవర్ ఉంటుందమ్మా. మంత్రాలు సంస్కృతంలోనే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అవి వేరే భాషలోకి రాకూడదు కూడా అట్లా. అయితే తల్వార్ను ఇప్పుడు తల్వార్ ఉంటుంది కదా, దాన్ని కర్రతో ఎందుకు చేయరు, దాన్ని ఇనుముతో లేదా సిల్వర్తోనే చేస్తారు అన్నట్టుగా ఈ యొక్క మంత్రాలు సంస్కృతంలోనే ఉంటాయి. కాబట్టి విషయం ఏమిటంటే ఈ యొక్క అసలు పూజలు చేసే విధానం సరిగ్గా తెలియదు మొట్టమొదట. అంటే వీళ్ళకు జనరల్గా ఏం తెలుసు అంటే ఇంట్లో అన్ని విగ్రహాలు, ఏ ఆలయానికి పోతే ఆ ఆలయంలో విగ్రహాలు కొనుక్కోవడం, తీసుకొచ్చుకోవడం, వాటిని మంచిగా కడగడం, వాటిపైన పసుపు కుంకుమ వేయడం, పుష్పాలు పెట్టడం, దీపాలు పెట్టడం, ఇక నేను పూజ చేస్తున్నాను ఇలా చేయడం. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? మహానుభావుడు సిద్ధప్ప అంటాడు, చిల్లర రాళ్లకు మొక్కుతున్నుంటే చిత్తము చెడిపోవు నొరే ఒరే. ఏకాగ్రత భంగపడుతుంది. నేను ఏమంటానంటే ఆ ఒక్కొక్క రౌతును ఆ ఒక్కొక్క దేవతని తగ్గించండి. ఒకటే రూటుకు రండి. ఒక్క ఆంజనేయ స్వామికే రండి, ఒక లలితా పరాభట్టారికకే రండి, ఒక సరస్వతీదేవికే రండి. అలా రారు. అదొకటి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే తల్లి, పూజ అసలు ఆడవారు అవసరం లేదు చేయాల్సింది, మగవాళ్ళు పూజ చేయాలి. మగవాళ్ళు పూజ చేస్తే మగవాళ్ళ పూజ చేసిన దాని నుండి సగం ఫలితం స్త్రీకి వస్తుంది. అంటే స్త్రీ చేస్తే రాదండి, పురుషునికి రాదండి, చాలా తక్కువ. అంటే అది రేర్. అంటే ఈ కలియుగంలో మాత్రం వర్తించదు. మరి గత జన్మలో సత్యవతి వాళ్ళు బ్రతికించుకున్నారు కదా భర్తను, అంటే అంత ఇప్పటి వాళ్ళకు లేదు అని నా యొక్క భావన. తిట్టుకుంటే నన్ను తిట్టుకోనియండి లోకం, నేను నిజాలు మాట్లాడతాను. అయితే ఈ యొక్క విషయంలో వీళ్ళకు తర్జనపరచన ఏమిటంటే తల్లి, వీళ్ళకు అయితే సంకల్పం లేని పూజ ఏదైతే ఉందో వృధా. నేను మొన్న కూడా సంకల్పం చెప్పాను మీకు. మినిమం మామూలు సంకల్పం చెప్పుకోవాలి. మామూలు సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ యొక్క గోత్రం ఏమిటి, మీ యొక్క సూత్రం ఏమిటి, మీ శాఖ ఏమిటి, మీ యొక్క ఇంటి పేరేమిటి, మీ పేరేమిటి, మీ భర్త పేరేమిటి, మీ భార్య పేరేమిటి, మీ పిల్లల పేరేమిటి, అవన్నీ చెప్పుకోవాలి కదా. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. చెప్పండి. ఒక కొరియర్ నేను ఒక మిత్రుడికి పంపాలి. ఫ్రమ్ అడ్రస్ రాయలేదు, టు అడ్రస్ రాయలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు పంపించారు? నేను ఒక కొరియర్ సెంటర్ లేదా ఒక ఉత్తరమే రాశాను, పోస్ట్ ఆఫీస్లో వేశాను. అది ఎవరికి వెళ్ళాలి? పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుంది అది కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొందరికి, అయ్యా మాకు చదువు రాదండి పంతులు గారు, మాకు అక్షరం ముక్క రాదు, మరి ఎలా, మాకు ఈ యొక్క సంకల్పం చదువు రాదు అన్నప్పుడు మీరు ఎంత నిష్టగా అంటే
మీ కాల్లో పెద్ద ముళ్ళు దిగినప్పుడు ఆ ముళ్ళు పోవాలనే తపన ఉంటుంది చూడండి, దానికి 1000 రేట్లు 1000 రేట్లు ఉండాలి తపన. ఏమని? నేను చెప్పేది ఆ పరమాత్ముని వద్దకు వెళ్తుంది అనేటువంటి నమ్మకం, ఆ తపన అంత ఉండాలి. అప్పుడు మనస్సులో స్వామి నాకు సంస్కృత మంత్రాలు రావు, తెలుగులో కూడా నాకు పూర్తిగా ఏమి మంత్రాలు రావు, అంతా దయ నీదే, నన్నేం చేసినా నీట ముంచినా పాల ముంచినా నీవే అని మంచి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకొని తమ వృత్తిని తాము చేసుకున్నటువంటి వాళ్లకు భగవంతుడు వెన్నంటే ఉంటాడు. ఇది నిజం తల్లి, వాస్తవంగా చెప్తున్నా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదండి, సంకల్ప బలం కన్నా అసలు గొప్పది ఏదీ లేదని చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సంకల్ప బలం ఎంత గొప్పది, దాన్ని ఏ విధంగా సంకల్పం చేసుకోవాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని ఇలాంటి విషయాలకి సంబంధించి కనుక్కోవాలి లేదా తెలుసుకోవాలని మీకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.